రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 16 and 17 వాక్యాలు నేను చదువుతాను. మీరు శ్రద్ధ కలిగి మీ మాటల్ని ఆలకించాలని కోరుకుంటున్నాను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యములందు ప్రతి సద్విక్షయమందు మిమ్మును స్థిరపరచునుగాక. గట్టిగా సరందరి ఆమేనండి. ఈ మాట నాతో చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును స్థిరపరచునుగాక. గట్టిగా ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనల తర్వాత, ఈ ఉపవాస కూడికలో ఈ సాటర్డే దేవుని మందిరానికి వచ్చిన మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న మాట స్థిరపడుట అనండి. అంతే. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట అదే, స్థిరపడుట. ప్రభు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు ద్వారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు దేవుడు బ్రదర్ అంటే, మనల్ని ఎంతగా ప్రేమించా ప్రభు అని మీరు ఎరిగిన ప్రభుని అడిగితే, నా ప్రాణం ఇచ్చినంతగా మిమ్మల్ని ప్రేమించాను అంటాడు ఆయన. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ సువాసనగా ఉండినట్లు బలిగాను అర్పణగాను ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. అది ఆయన ప్రేమ. అంటే క్రీస్తు ప్రేమలో త్యాగం కనబడతా ఉంది. అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ తర్వాత కృపచేత నిత్యము కూడా ఆదరిస్తూ ఉన్నాడు. అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మన కుటుంబాల్లో కలుగుతున్నప్పుడు మనతో ప్రభు ఉండి ఎప్పుడు మనల్ని ధైర్యపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అందుతూ ఆదరిస్తూ ఉంటాడు. అలాగే ఒక శుభ నిరీక్షణ ప్రభు మనకి కలుగు చేస్తా అన్ని సత్కార్యాల్లో కూడా మనతో ఉండి, ఇదిగో ప్రభు అంటారు, మిమ్మల్ని స్థిరపరచునుగాకని పౌలు గారు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. నిజమే కదా. జీవితంలో స్థిరపడాలి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ చేయి చాపి ఒకసారి నాకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. నేను జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాను అయ్యగారు. ఓకే, ఆల్రెడీ స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకా మీ ఆశయాలు, మీ పిల్లలు స్థిరపడాలనుకున్న వాళ్ళు కూడా చేతి చూపించండి అమ్మా. వెరీ గుడ్. జీవితంలో మనమందరం స్థిరపడాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలని అందరికీ అభిలాష ఉంటుంది, ఆశ ఉంటుంది. తప్పేమి కాదు, అందరూ స్థిరపడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం కూడా. పౌలు కూడా ఆ పత్రికలో ఆ మాటలు చెప్తున్నాడు. ప్రభువే ఆయన ప్రేమ చేత, ఆయన ఆదరణ చేత, ఆయన నిరీక్షణ చేత ఇంతవరకు మిమ్మల్ని నడిపించాడు. ఇదిగో ఆయన మిమ్మల్ని స్థిరపరచునుగాకని ఒక అద్భుతమైన మాట ఈ పత్రికలో దైవజనుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. నిజంగా మన జీవితాలు కూడా లైఫ్లో స్థిరపడాలని ఎన్నో కలలుగనే వాళ్ళు ఉంటారు. అనేకమైన వాళ్ళు గోల్ పెట్టుకుని అలాగ ప్రయత్నం చేసేవాళ్ళు నేటికి కూడా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇలా చెప్పుకుంటూ వెళితే కొన్ని విషయాలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది చేతి పనులు చేసుకుంటూ ఉంటారు. చేతి పనులు చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే, అయ్యా మా పనులు 4 రోజులుంటే 2 రోజులు ఖాళీగా ఉంటున్నాం, లేకపోతే 2 రోజులు పని చేస్తే 4 రోజులు ఖాళీగా ఉంటున్నామని పనులు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. అంటే పనుల్లో స్థిరపడాలని ఆశ కలిగిన వాళ్ళు కొందరు. చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్లు ఎలా ఉంటాయంటే, ఒక 3 years లేకపోతే 4 years లేదా 5 years కాంట్రాక్ట్ వర్క్ ఉంటుంది. సో ఆ వర్క్ ఉన్నంతసేపు వాళ్ళ వర్క్ బాగుంటుంది. ఆ తర్వాత ఆ వర్క్ అయిపోయిన తర్వాత మరలా ఎట్లాగని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అంటే చక్కగా మాకు పనులు స్థిరపడాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. అలాగే జాబ్ చేసేవాళ్ళు కూడా, కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ చేసేవాళ్ళు కూడా ఇది పర్మనెంట్ అయిపోవాలి, స్థిరపడాలని ఆశపడుతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరి, వారు ఎస్కేబేర్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉంటారు. దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు ప్రార్థన సహాయాన్ని కోరి, అన్నయ్య
మా జాబ్స్ పర్మనెంట్ కావాలని ప్రార్థన చేయండి అన్నయ్య, అక్క ప్రార్థన చేయండి అక్క అని చాలా సందర్భాల్లో వారు కోరుకుంటూ వచ్చారు. అయితే నేను ఒకసారి సందర్భ సహితంగా అడుగుతూ వచ్చాను, అక్క ఎంతకాలం నుంచి మీరు ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నారు అని అంటే, చాలా కాలంగా చేస్తున్నాను అన్నయ్య అని. ఎంత శాలరీ ఇస్తున్నారు మీకు అని అంటే, శాలరీ అయితే చాలా తక్కువే, కానీ రోజు అప్ అండ్ డౌన్ చేసి ఛార్జెస్ చాలా తక్కువ శాలరీ ఇస్తున్నారు. ఇదే జాబు ప్రైవేట్ కాలేజీలో కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్లో కానీ చెప్తే చాలా ఎక్కువ మోతాదులో ఎక్కువ అమౌంట్ మాకు శాలరీ వస్తుంది అన్నయ్య. మరి ఎందుకమ్మా ఈ ఉద్యోగం మరి వేరే దాంట్లోకి షిఫ్ట్ అయి ఉంటే బాగుంటుంది కదా, శాలరీ చాలా తక్కువ అంటున్నారు, మరి ఎందుకు అట్లాగా మీరు ప్రతిరోజు చాలా కష్టపడి ఈ జాబ్ చేస్తున్నారంటే, అన్నయ్య మాకు ఒక ఆశ ఉంది, ఎప్పటికైనా ఈ ఎంప్లాయీస్ని స్థిరపరుస్తారని, ఆ పర్మనెంట్ చేస్తారని చెప్తా ఉన్నారు. మా ముందు బ్యాచ్ ఆల్రెడీ వాళ్ళని పర్మనెంట్ చేసేసారు, మాకు కూడా అదే ఆశ ఉంది, అందుకే శాలరీ తక్కువైనా ఎందుకు చేస్తున్నామంటే, ఖచ్చితంగా ఇది పర్మనెంట్ చేసేస్తే అప్పుడు వాళ్ళు శాలరీస్ పెంచుతారు, అందుకోసం కొద్ది కాలంగా ఇది పర్మనెంట్ అవుతుందనే ఉద్దేశంతోనే శాలరీ తక్కువైనా ఇక్కడ జాయిన్ అయ్యి చేస్తూ ఉన్నామని వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అవును, జీవితంలో మనుషులు స్థిరపడటం కొరకు ఎంత ప్రయాసైనా పడతా ఉన్నారని నాకు అర్థమైంది. అవును కదా, జీవితంలో స్థిరపడాలనే వాళ్ళకి ఆశ ఉంటుంది. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం, ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో సరైన రీతిలో అనుకున్నట్లుగా ఆ వ్యాపారం క్లిక్ అవ్వకపోవచ్చు, లేకపోతే 4 రోజులు వ్యాపారం బాగుంటుంది, సీజన్లో బాగా సేల్ అవుతుంది, అన్ సీజన్లో పెద్దగా బేరాలు ఉండవు. అప్పుడు ఏమనుకుంటారంటే, ఏంటి ఇంత పెట్టుబడి పెడుతున్నాం, రూమ్ రెంట్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, పనోళ్ళకి శాలరీస్ ఇచ్చుకోవాలి, ఎట్లాగ ఈ వ్యాపారం అని అనుకుంటుంటారు. సో ఈ విధంగా భౌతిక విషయాల్లో మనం ఆలోచిస్తూ ఉంటుంటే లైఫ్లో స్థిరపడాలనే ఆశ అందరికీ ఉంటుంది. అదే పౌలు గారి పత్రికలో మాట్లాడుతూ ప్రభువే మిమ్మల్ని స్థిరపరచునుగా కానీ ఆయన ఒక చక్కని మాట, ధైర్యాన్ని కలిగించే మాట చెప్తున్నాడు. ఇంకా ఆత్మీయ జీవితంలోకి వస్తే, ఇప్పుడు వరకు నేను భౌతిక విషయాలు చెప్పాను, ఇప్పుడు ఇక స్పిరిచువల్ లైఫ్లోకి వస్తే చాలామంది కూడా ఏమనుకుంటారంటే, దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వారికి ఆత్మ సంబంధమైన స్థితిగతిని బట్టి, అంటే ఆత్మీయ విషయాల్లో, అంటే స్పిరిచువల్గా పాటల విషయాల్లో చక్కగా వాళ్ళు దైవికమైన భక్తి విషయాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు కొందరు, ప్రార్థన లైఫ్ స్థిరంగా ఉండాలని కోరుకునే వాళ్ళు కొందరు, ఆ తర్వాత వాళ్ళు ప్రభువు దగ్గర తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రకారంగా కొనసాగించబడాలని ఆశపడేవాళ్ళు మరికొంతమంది. ఇంకా చెప్పుకొని పోవాలంటే ప్రభువు నేర్పించిన ప్రార్థన ఉంది కదా, అది చాలామందికి తెలియక పరలోక ప్రార్థన అనుకుంటారు. అది పరలోక ప్రార్థన కాదు, ప్రభువు నేర్పించిన ప్రార్థన. ఒక మోడల్ ప్రభు ప్రార్థన నేర్పించారు శిష్యులకి. ఒకసారి చెప్తారా ప్రార్థన? ప్రభువు నేర్పించిన ప్రార్థన చెప్తారా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. ఆహారం ఎక్కడికి వెళ్ళినా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, శక్తియు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమెన్. అయిపోయింది కదా. ఈ ప్రభువు నేర్పించిన ఈ ప్రార్థనలో కొన్ని థీమ్స్ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఒక బైబిల్ స్టడీ వల్ల మనం వాటిని స్టడీ చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యం వచ్చును కాక, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఇంచుమించు కొన్ని అంశాలు అక్కడ కనబడుతున్నాయి. అందులో ఒక్కటి మాత్రమే భౌతిక విషయం, మిగిలినన్ని స్పిరిచువల్లే. ఆ ఒక్కటి ఏంటి? మా అనుదిన ఆహారం. అదొక్కటే భౌతిక విషయం, మిగతా అన్నీ స్పిరిచువల్గానే ఉన్నాయి. నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక. ఏంటవి? స్పిరిచువల్ గురించి. అంటే
మనం ఆత్మీయ స్టాండర్డ్, మన ఆత్మీయ జీవితం చక్కగా స్థిరపడాలి ఫస్ట్. అందుకే పత్రికలు ఏమని రాశారంటే, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లితే భౌతికంగా నువ్వు ఏమేమి అడుగుతున్నావో, పిల్లలా, వివాహమా, కుటుంబమా, ఆర్థిక పరిస్థితులా, మంచి గృహమా, ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో ఆత్మీయ విషయాల్లో నువ్వు స్థిరపడితే భౌతిక విషయాల్లో అన్నింటిలో దేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లుగా చేస్తాడు. 2 రోజుల క్రితమే సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆనంద్ గారు సాక్ష్యం చెప్తూ ఏమన్నారంటే, నేను ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడినండి. ఆదివారం మందిరానికి వెళ్ళిన తర్వాత, ఆరాధన చూసుకున్న తర్వాత యవనస్తుల పరిచర్య నేను తీసుకునేవాడిని. సేవకులు నన్ను అప్పగించారు. చాలా కాలం, ఇంచుమించు 10 సంవత్సరాలు హైదరాబాద్లో మేము ఉన్నాం. యవనస్తుల మధ్యలో వాక్యం చెప్తూ ఉండేవాళ్ళని. ఫాస్టింగ్ ప్రేయర్లు ఎప్పుడైనా సేవకులు బ్రాంచెస్కి పంపిస్తూ ఉండేవారు. చాలా కాలం మేము అద్దెంట్లో ఉన్నాము. ఎక్కువ శాతం నేను దేవుని పరిచర్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడిని. నాకు ఎప్పటికి ఏ సమయానికి ఏది కావాలో, నిజంగా ఇప్పుడు నిర్మించబడుతున్న ఆ గృహం కావచ్చు, అసలు చాలా అది ఒక అద్భుతం దేవుడు నా జీవితంలో. అంటే నేను మొదట దేవుని పని కోసం, దేవుని కార్యాల గురించి నేను ఆలోచించాను. చాలా త్వరగానే ఆ ఇంటికి సంబంధించిన పనులన్నీ చాలా ఫాస్ట్గానే దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మొదట నేను దేవుని పని గురించి ఆలోచించాను. దేవుడు నాకు నా విషయాల్లో ఆయన చాలా శ్రద్ధ తీసుకుని త్వరగా ఆయన పనులన్నీ, లోన్ కూడా అద్భుతంగా శాంక్షన్ అయ్యింది, నిర్మాణం అంతా చాలా ఫాస్ట్గా జరిగిందయ్యా అని వారు నాతో వ్యక్తిగతంగా సాక్ష్యం ఇచ్చారు. సో ఒక సేవకునిగా నేను చెప్పేది ఏమిటంటే, మొదట మన ఆత్మీయ స్టాండర్డ్, మన ప్రార్థన జీవితం, దేవుని పట్ల మనం కలిగి ఉన్న ఆసక్తి, ఈ ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు, సో రోజు ఇదే మూమెంట్స్ డైలీ 7 అయితే మనం ఖచ్చితంగా ఇంట్లో చిన్న చాపేసుకుని ప్రార్థనలో కూర్చోవటం, ఉదయకాలం నిద్ర మేలుకున్న వెంటనే మొదట దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించినట్లుగా ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో మనం పాలిభాగస్లు, ఇట్లాగా స్పిరిచువల్ లైఫ్ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే భౌతిక విషయాల్లో దేవుడు మనకి ఏమి కావాలో దాచి ఉంచిన మేలు గొప్పది అన్నట్లుగా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్తము సమకూడి జరుగుతాయి అన్నట్లుగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో స్థిరపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. సేవలో కూడా స్పిరిచువల్గా మొదట ఆలోచిస్తూ ఉంటే అన్ని విషయాలు దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు. ప్రభు అలాగూ మనకి సహాయము చేయనుగాక. ఇప్పుడు నా ప్రశ్న, స్థిరపడాలి అంటే ఏం చేయాలి? ముచ్చటగా 3 మాటలు ఈ రాత్రి వేళ మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పౌలు తన పత్రికలు అంటూ, ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆయన స్థిరపరచుటకు శక్తిమంతుడే. నీ మనస్సుని పరచాలన్నా ఆయన వల్లే అవుతుంది. అయితే స్థిరపడాలి అంటే ఏం చేయాలి? ముచ్చటగా 3 మాటలు మీకు చెప్తాను. ఈ ఉపవాస కూడికలో ఈ మాటలు మీ కుటుంబాలకి దీవెనగా మారునుగాక. చెప్దాం ఒకసారి, ఆమేనందమా? స్థిరపడాలంటే ఏం చేయాలి చూద్దాం. మొదటి మాట, దినవృత్తాంతాల 2వ పుస్తకం. ఓపెన్ యువర్ బైబిల్, 20వ అధ్యాయం 20వ వాక్యం. సెకండ్ దినవృత్తాంతాల పుస్తకం 20వ అధ్యాయం 20వ వాక్యం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి ఇలా చెప్తున్నాడు, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినండి. నీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆమేనంటారా?
సో మొదటి మాట, దేవుణ్ణి నమ్ముకోవాలి అనండి. అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం అయ్యగారు. ఆల్రెడీ మీరు పుట్టుండ్రప్పటికీ ఎప్పటి నుంచో మేము దేవుళ్ళలో ఉన్నవాళ్ళం అయ్యగారు. ఓకే, అయితే దేవుణ్ణి నమ్మే విధానం ఎలా ఉంది? అందరూ నమ్ముతున్నారు. పత్రికలు ఏమంటారంటే పౌలు దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. దెయ్యాలకు కూడా తెలుసంట దేవుడు ఉన్నాడని. అయితే నువ్వు నమ్మే విధానం ఎలా ఉంది అనేది దేవుడు నిన్ను పరీక్షిస్తా మరొక్కసారి ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులవుతారు అన్నాడు. అసలు ఇది ఏ సందర్భంలో రాయబడిన మాట అని ఆలోచిస్తే యెహోషాపాతు. వాస్తవంగా చెప్పుకోవాలంటే యూదా రాజు. ఈ యెహోషాపాతు యుద్ధానికి బయలుదేరి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అతని మీదకి ఒక్క రాజు యుద్ధానికి వచ్చి ఉంటే ఈజీగా యుద్ధం చేయొచ్చు. కానీ అతని మీదకి వచ్చిన రాజు ఒక్కరు కాదు, 3 రాజులు దండెత్తి అతని మీదకి వచ్చారు. అతనికి సైన్యం సరిపోదు, యుద్ధం చేయలేడు. అలాంటి సమయంలో యోధా అంతటికి ఒక చాటింపేంచి ఉపవాసం ఉండి, నీవే మాకు దిక్కు, నువ్వు మాకు సహాయం చేయండి అని వాళ్ళు వేడుకోవటం మొదలుపెట్టారు. అయితే దేవుడు ప్రవక్తని పంపించి తన కార్యాలు యుద్ధం మీది కాదు యెహోవా జరిగిస్తాడని చెప్పి, అప్పుడు యెహోషాపాతు పాటలు పాడే ఒక టీంని, కొయ్యర్ని రెడీ చేశాడు. వారు పాడుతూ స్తుతిస్తూ ఉండగానే వచ్చిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళే పొడుచుకుని చనిపోయినట్లుగా ఆ యుద్ధం ప్రభు చేశాడు. ఇక్కడ మాట్లాడుతూ ఏమంటారంటే, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అంటే మనం దేవుణ్ణి నమ్మే విధానంలో సరైన రీతిగా ప్రభుని నమ్మకపోవటం వల్ల జీవితంలో మనం స్థిరపడలేకపోతున్నామని ఈ వాక్యం మనకు అర్థం అయ్యేటట్లుగా ప్రభు చెప్తున్నాడు. అంటే చాలామంది దేవుణ్ణి నమ్మే విధానాలు ఎలా ఉంటాయంటే, డబ్బు మీద ఉన్న నమ్మకం వాళ్ళకి దేవుడి మీద ఉండదు, ఆస్తి మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉండదు, ఐశ్వర్యం మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉండదు, ఇక బంగారం మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఉండదు. అంతెందుకు, మీరు వచ్చిన ఆ ఆటో వాడి మీద ఉన్న నమ్మకం ప్రభువు మీద నమ్మకం రావట్లేదు. ఆటో ఎక్కేటప్పుడు ఎప్పుడైనా మీరు అడిగారా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చా, నీకు ఆటో నడపడం సరిగ్గా వచ్చా? ఎప్పుడైనా అడిగాం మనం? అంటే బస్సు ఎక్కినప్పుడు డ్రైవర్ని ఎప్పుడైనా అడిగామా? లేదే. అడగకుండానే బస్సు ఎక్కేసి హ్యాపీగా కూర్చుని అట్టే కొంతమందికి అదేంటో మరి బస్సు ఎక్కిన వెంటనే నిద్రపోతూ ఉంటారు. అదొక కృపావారం అనుకోవచ్చు మనం, అంతే. మళ్ళా స్టాప్ బోర్డు వచ్చిందా అప్పుడు దిగుతున్నప్పుడు అప్పుడు మెలికొస్తుంది వాళ్ళకి. అంటే బస్సు ఎక్కేటప్పుడు అడగలేదు కదా, ఆటో ఎక్కినప్పుడు నువ్వు అడగలేదు కదా. ఆటో వాడి మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద ఎందుకు ఉండట్లేదు నాకు తెలియదు. మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు స్థిరపడాలనే ఆశ ఉంది, అయితే దేవుణ్ణి మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? మీ నమ్మకం దేవుడి మీద ఎంత పర్సెంటేజ్ ఉంది? మార్కులు వేస్తూ ఉంటారు కదా. 3 రోజులు స్పీకర్లు వచ్చారు, దేవుడికి స్తోత్రం చెప్పండి. 3 రోజుల స్పీకర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కోణంలో దేవుడు వారిని అభిషేకించి వాడుకున్నాడు. ఒక్కొక్కరిది ఒక వెర్షన్. మీరు 3కి మార్కులు వేసి ఉంటారు అనుకుంటాను నేను, దేవుడికి స్తోత్రం. నేనంటాను, వాళ్ళకి మార్కులు వేసుకోవటం కన్నా ఆ వాక్యానికి మనం ఎంత పాటించామనేది మనం మార్కులు వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. దేవుణ్ణి నమ్మే విధానంలో మన పర్సెంటేజ్ ఎంత? 100కి 100% దేవుని మీద నమ్మకం ఉంటుందా మనకి? అంటే ఎక్కడో లోపం కనబడుతుంది. అందుకే ప్రభు మరలా ఈ మాటని గుర్తు చేస్తున్నాడు. భౌతిక విషయాల మీద ఉన్న నమ్మకం దేవుని మీద సరైన రీతిలో ఆనుకోలేకపోతున్నామేమో.
మరొక్కసారి దేవుడిని ఆత్మీయ జీవితాన్ని బలపరచునుగాక. కూర్చి గట్టిగా ఆమెనంటారా? అత్తగారి మీద ఎంత నమ్మకం ఉంటుందో, కోడల మీద ఎంత నమ్మకం ఉంటుందో, మామయ్య మీద ఎంత నమ్మకం ఉంటుందో, లేకపోతే స్నేహితుల మీద ఎంత నమ్మకం ఉంటుందో, సో వాళ్ళ మీద ఉన్నంత నమ్మకం ప్రభువు మీద ఎందుకు ఉండట్లేదు? ఆయన్ని సరైన రీతిలో నమ్మితే ఆయన మనల్ని ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. కొంచెం గట్టిగా ఆమెనంటారా? జనాలకి ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందంటే, ముహూర్తం మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద కలగట్లేదు. పలానా సమయానికి పలానా టయానికి ఆ ఇంట్లో దిగిపోవాలంతే. నేను అనుకుంటాను, అసలే మనం పుట్టేటప్పుడు మనకేమైనా ముహూర్తం ఉందా? మనిషి పుట్టేటప్పుడు ముహూర్తం లేకుండా పుట్టాడు, ముహూర్తం లేకుండా సస్తాం. బాబు అంత పెద్ద మాట అంటారు ఏంటండి బాబు? నిజమే కదా మరి. కానీ వీటి మీద ఉన్న నమ్మకాలు దేవుడి మీద ఉండట్లేదు మనుషులకి. అందుకే స్థిరపడలేకపోతున్నామేమో. ఈరోజు మరలా పరీక్షించుకుందాం. వాక్యం ఒక అద్దం, వాక్యం ఒక విత్తనం, వాక్యం ఒక అగ్ని లాంటిది. సో పరీక్షించుకుందాం. ప్రభా నిజమేనయ్యా, నిన్ను నా స్నేహితుల్ని నమ్మినట్లుగా, లేకపోతే నా ఇంటోళ్ళని నమ్మినట్లుగా, నాకు తెలిసిన వాళ్ళని నమ్మినట్లుగా నేను అంతగా నీ మీద నమ్మకాన్ని పెంచుకోలేకపోతున్నాను ప్రభా. ఒకసారి నా ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పు కలిగి చేయండి ప్రభా అని నువ్వు కోరుకుంటే దేవుని మీద పరిపూర్ణమైన నమ్మిక దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, అంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అంటే ఫస్ట్ నీలో ఆ నమ్మకం రావాలి. అందుకే ఆ పాటలో ఆ పదాలు చాలా అద్భుతంగా పెట్టారు వాళ్ళు. నిన్నేనే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. మళ్ళీ అక్కడికి వెళ్తే మీరు ఇక్కడికి రాలేరు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అద్భుతం చేయయ్యా నా జీవితంలో, నేను నమ్ముకున్నాను. నిజమే. కొన్ని మాటలు మీకు చదివిస్తాను చూడండి. యోహాను సువార్త 11:40. యోహాను సువార్త 11వ అధ్యాయం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హుషారుగా అందరూ మాట్లాడదామా? ఆమేనండి. అంటే నమ్మితే దేవుని మహిమను మనం చూడగలుగుతాం. అది ఏదైనా సరే. యేసుప్రభు ఎవరిని బాగు చేయాలన్నా, ఏ అద్భుతం చేయాలన్నా ఆయన ఒకటి అడిగాడు, నువ్వు నమ్ముతున్నావా అని ఫస్ట్ ఆయన అడిగిన మాట ఏంటంటే, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నీళ్లు కనబడితే నీటిలో పడిపోయే పిల్లోడు, అగ్ని కనబడితే అగ్నిలో పడిపోయే పిల్లోడిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. బాగు చేయాలనే ఆస్తోనే వచ్చారు. కానీ దేవుడే ఆ తండ్రిని అడుగుతాను, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను, కానీ ఎక్కడో కొంచెం నాకు అపనమ్మకం ఉందయ్యా, ఆ అపనమ్మకం తొలగిపోయేటట్లు సహాయం చేయి అన్నాడు ఆ తండ్రి. నిజమే, మన జీవితంలో కూడా ఎక్కడో ఒక 1% ఆ అపనమ్మకం దేవుని సన్నిధిలో మనల్ని స్థిరపరచకుండా చేస్తుందేమో. బైబిల్ ఎన్ని వాగ్దానాలు తెలుసండి. దేవుని నమ్మిన వారికంట సిగ్గుపడరంట వాళ్ళు. దేవుని నమ్మిన వాళ్ళని ఎప్పుడు సిగ్గుపడినవాడంట ఆయన. దేవుని నమ్మిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె వాళ్ళు ఉంటారంట. అంటే స్టాండర్డ్, కొండ ఎప్పుడైనా కదలదు కదా, అంతగా వాళ్ళ లైఫ్లో స్థిరపడిపోతారు. అంటే మన నమ్మకం దేవుని మీద ఉన్న నమ్మకం. ఆత్మీయ జీవితంలో ఎక్కడో ఒక 1% అయినా సరైన రీతిలో దేవుని మీద నమ్మకం కుదరట్లేదేమో. ఈరోజు మరొక్కసారి ఉపవాస ప్రార్థనలో తీర్మానం చేసుకుందాం.
ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఇద్దరు రాజుల చరిత్ర బైబిల్ గ్రంథంలో మీకు ఈ సందర్భానికి అనుగుణంగా చెప్తాను. హిజ్కియా రాజు దేవుడి మీద చాలా నమ్మకం. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినా గోడ తట్టు తిరిగి నువ్వు బాగు చేయటానికి శక్తిమంతుడు అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతం చేసేశాడు. ఇంత అద్భుతమైన ప్రార్థన కలిగిన హిజ్కియా రాజు, దేవుని మీద ఆనుకున్న హిజ్కియా రాజుకి క్వైట్ ఆపోజిట్లో అష్షూరు రాజు సెనహెరేబ్, అష్షూరు రాజు ఉన్నాడు. ఇప్పుడు ఈ హిజ్కియా రాజుకి ఒక లెటర్ రాస్తున్నాడు అష్షూరు రాజు. ఏమని రాస్తాడంటే ఆ లెటర్లో ఈ పదాలు ఉన్నాయి: మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా, మోసపోతారు. ఏమవుతామంట, మిమ్మల్ని కూడా చాలామంది మీరు బైబిల్ పట్టుకుని వస్తూ ఉంటుంటే ఎన్ని కామెంట్స్ అని పడుతూ ఉంటాయో, టైం వేస్ట్. మీరు చదువుకున్నారు కదండి, ఎందుకంటే దేవుడి దగ్గరకండి. నేను ఒకటే చెప్తాను, కొంతమంది ఇంకెలా అంటారు, ఏమంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీరు ఉద్యోగం చేస్తారు కదా, మీరు రెక్కలు కష్టపడుతున్నారు కదా. నిజమే, కష్టపడుతుంది మీరే, జాబ్ చేస్తుంది మీరే, కానీ మీలో ఉన్న ఊపిరి మాత్రం ఆయన ఇచ్చిన వరం. అసలు ఊపిరి ఆయనదైతే ఇంకా ఆ ఊపిరిని ఇచ్చిన ఆయన దేవుడు కదా, మరి ఆయన ఖచ్చితంగా మనం ఆరాధించాలి. ఊపిరి లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నేలమంటతో నరు నిర్మించి వాని నాస్కరంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ అష్షూరు రాజు ఏమంటాడంటే, దేవుణ్ణి నమ్ముకున్నారా మీరు, మోసపోతారు అని హిజ్కియా రాజుకి లెటర్ రాసి పంపించాడు దూతల చేత. కొన్ని దూతలు ఉంటాయి, దేవుడికి స్తోత్రం చెప్పండి, పంపించాడు. ఆ లెటర్ వచ్చిన వెంటనే హిజ్కియా రాజు చదివి ఏం చేశాడంటే మందిరంలోకి తీసుకెళ్ళి అలా పరిచి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను రాజు స్థానంలో ఉన్నాను, నేను సింహాసనం మీద కూర్చున్న మొదటి సంవత్సరమే, మొదటి నెలలోనే నీ మందిరాన్ని గురించి నేను ఆలోచించాను. నీ మీద ఎంత ఆనుకున్నాను కాబట్టినే నన్ను ఈ విధంగా నాకు మరణకరమైన రోగం వచ్చినా బాగు చేసి ఎన్నో అద్భుతాలు నువ్వు చేసావయ్యా. అయితే ఈ రాజు ఇలాగ ఈ లెటర్ రాసి పంపించాడు. వాళ్ళ సైన్యం చూస్తే ఎక్కువగానే ఉన్నారు, నువ్వు చూసుకో ప్రభా అని ఒక చిన్న అప్లికేషన్ ఇచ్చి కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మందిరంలో చిన్న అప్లికేషన్ ఇచ్చేసి ప్రభుకి అలా కూర్చున్నాడు అంతే. ఆ రాత్రే దేవుడు ఇతని పక్షమందు 180,000 మంది, ఒక్క దూత 180,000 మందిని ఒక్క రాత్రిలోనే అంతే హతం చేసేసింది. అంటే దేవుని నమ్ముకున్న నువ్వు మోసపోతావని ఆయన మాట్లాడిన మాటలు మీకు కావాలంటే మీ బైబిల్లోంచి చదివిస్తాను చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 37:10. యెషయా గ్రంథం 37:10. రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని నీ దేవుని చేత మోసపోకుము. నీవు నమ్ముకున్న నీ దేవుడి చేత నువ్వు మోసపోవద్దు. ఏమంటే దేవుడు ఎవరిని మోసం చేయడు కదా. ఆయన రాసిన లెటర్ ఎలా ఉందంటే, యోధారాజు హిజ్కియాతో ఇలాగ చెప్పండి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినని చెప్పి నీవు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోకు. ఆ లెటర్ తీసుకెళ్ళి ఆయన దేవుని మందిరంలో పరిచి ప్రార్థన చేశాడు. రిజల్ట్ చూడండి, రిజల్ట్ 36వ వచనం. 36. యెషయా చెప్పిందేమనగా, అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఒక్కసారి మొత్తితే హతులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుడు కూడా అక్కడికి వెళ్ళలేదు, దూతను పంపిస్తే అంత అద్భుతం జరిగితే అసలు దేవుడు శక్తి అంత గొప్పదో మీరు ఆలోచించండి. ఒక్క దూత 185,000 మందిని హతం చేసేసింది.
అష్షూరు రాజు ఇంకా విర్రవిగిపోయాడు. విచిత్రం చెప్పన, అతని కడుపును పుట్టిన తన కొడుకులే కత్తి తీసుకుని అతన్ని చంపేసినట్లుగా వాక్యంలో చూస్తాం. అందుకే నేను చెప్పేది ఏమిటంటే, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవ్వరు మోసపోరు. కానీ సమాజం ఏమంటుందంటే, దేవుణ్ణి నమ్ముకున్నావా, ప్రార్థనకి వెళ్తున్నావా, రకరకాలుగా వాళ్ళకి తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో నువ్వు ఒకటే, ఆయన నమ్మిన వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు. నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడనని భక్తుడు చెప్పాడు. ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఇంకా స్థిరపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమెనందమా. ఇంకొక రాజు గురించి కూడా చెప్తాను, ఆసా రాజు అనండి. హిజ్కియా రాజు గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఆశా రాజు. ఆసా రాజు కూడా దేవుణ్ణి నమ్ముకోవటం, దేవుని మీద నమ్మిక ఉంచటం. ఇంకా చెప్పుకోవాలంటే ఆయన ఏది చేసినా దేవుణ్ణి ముందు పెట్టుకుని చేసుకుంటూ వచ్చాడు. ఒక యుద్ధానికి వెళ్ళాలా, దేవుణ్ణి ముందు పెట్టుకుంటూ వచ్చాడు. ప్రతిదీ కూడా ఆసారాజు ఇలాగే యెహోవాను పూర్ణ మనసుతో వెతకటం, దేవుని సన్నిధిలో ఇలాగే మొరపెట్టుకోవటం చేసుకుంటూ వచ్చాడు. చూద్దాం ఒకసారి ఆ మాటలు కూడా చదువుదాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 14వ అధ్యాయం అండ్ 11వ వాక్యం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 14వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా నాకు ఎవరు లేరయ్యా. నా దేవా యెహోవా మాకు సహాయించి, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామాన్ని బట్టి ఈ సైన్యమును ఎదురించడానికి బయలుదేరుతున్నాము. యెహోవా నీవే నా దేవుడు, నరమాత్రులు నీపై చేయమొంద నీకు అని ప్రార్థించగా కూషీని దేవుడు మొత్తాడు. అద్భుతంగా వాళ్ళు పారిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హుషారుగా చెప్దాం, హల్లెలూయా చెప్దామా. సో నేనంటాను, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా రాజులే దేవుణ్ణి నమ్ముకున్నారు కదా. వాళ్ళు యుద్ధానికి వెళ్ళవలసిన రాజులే, ఒక దేశాన్ని పరిపాలన చేసే రాజులే దేవుని సహాయం కోరుకున్నాడు. ఇంకో చోట ఒక రాజు దగ్గరికి ఒక ఆమె వచ్చి అడుగుతుంది, కరువులో ఉన్నామమ్మా సహాయం చేయంటే, ఆ రాజు ఏమంటాడంటే, దేవుడు మీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాను అంటాడు రాజు. అంటే దేవుని మీద వాళ్ళు ఎంత డిపెండ్ అయిపోయారో, దేవుని మీద వాళ్ళు ఎంత నమ్మిక ఉంచున్నారో. అందుకే రాజ్యాన్ని జయించి యుద్ధాలు చేసి ఒక విజయాన్ని పొందేటట్లుగా వాళ్ళకి దేవుడు ఆ కృపనిచ్చాడు. అంతగా వాళ్ళ రాజ్యాలు స్థిరపడ్డాయి. ఈరోజు ఆత్మీయ జీవితంలోనూ భౌతికంగాను దేవుని నమ్మే విషయాల్లో మన పర్సంటేజ్ అలా డౌన్ అయిపోతుంది. పరిపూర్ణ విశ్వాసంతో దేవుని మీద నమ్మిక ఉంచుదాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక, మిమ్మల్ని లైఫ్లో స్థిరపరచునుగాక, అద్భుతం జరుగునుగాక. బైబిల్ ఇలా అంటుంది, యెహోవాను నమ్ముకునేవాడంట సురక్షితంగా ఉంటాడు. కీడు వస్తుందన్నా భయం లేకుండా సురక్షితంగానే ఉంటాడంట. అలాంటి దీవెన సంఘబిడ్డలందరికీ దేవుడు కలుగు చేయనుగాక. కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పండిత రమాబాయి, మీలో చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసుంటుంది. ఆమె కొన్ని వందలు కాదు కానీ వేల శ్లోకాలు బట్టి పట్టేసిందంట. ఆమె కొన్ని వేల శ్లోకాలు ఆమెకు వచ్చాయంట. అలాగే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. గాయత్రి మంత్రం ఇంచుమించు 101 చెప్తే కానీ ఏమీ తీసుకోరంట. ఆ విధంగా ఆ భక్తి విధానాల్లో ఆమె కొనసాగించబడతా వచ్చింది. చివరికి ఆ చదువుతున్న ఆ మంత్రంలో ఉన్న ఆ అర్థం, నేను అసత్యంలో ఉన్నానయ్యా నన్ను సత్యంలోకి తీసుకురండి, నేను చీకట్లో ఉన్నానయ్యా నన్ను వెలుగులోకి తీసుకెళ్ళండి అని ఆ మంత్రానికి పరమార్థం గ్రహించినప్పుడు పరిపూర్ణంగా ఆమె దేవుని శక్తిని గుర్తించి యేసు ప్రభులోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని.
సో ఇలాగ ఎందరో ఆ దైవిక శక్తిని గుర్తించి గ్రహించి వాళ్ళు దేవునిలో స్థిరపడుతూ వచ్చారు. ఓకే, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, రెండవది, స్థిరపడాలంటే ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని ఆయనే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అందరూ ఆమేనంటారా? సో రెండవదిగా కొంతకాలం శ్రమ పడాలి అనండి, అంతే. కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు. అంటే ఏదైనా సరే, ఒక జాబ్ చేస్తున్నా, లేకపోతే ఒక పని చేస్తున్నా, ఒక వ్యాపారం చేస్తున్నా, ఏది చేస్తున్నా కొంతకాలం ఖచ్చితంగా మనం శ్రమ పడాలి. శ్రమ పడకుండా స్థిరపడలేమనేది వాస్తవం. శ్రమపడే ఆ మనస్సును మనం ఒక ఆయుధంగా ధరించుకోవాలని వాక్యంలో రాశారు. అంటే నీ జీవితంలో స్థిరపడాలని నీకు ఆశ ఉంది, అలా స్థిరపడాలంటే ఖచ్చితంగా శ్రమ పడాలి. మీలో చాలామంది ప్రైవేట్ జాబ్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ముందు గవర్నమెంట్ జాబ్ చేయకముందు చిన్నగా ప్రైవేట్ జాబులు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎంతగా శ్రమ పెట్టిన సందర్భాలు మీకు గుర్తొచ్చుంటాయి. తప్పదు, ఎలాగ జాయిన్ అయ్యాం కాబట్టి, మధ్యలో మానేయకూడదు కాబట్టి, అది ఎంత శ్రమైన మీరు చేసి ఉంటారు. మీకు అర్థం అవడం కోసం చెప్తాను చూడండి. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అప్పుడప్పుడు చిన్నగా జాబులు పడ్డాయని పేపర్లో యాడ్ వేస్తుంటారు కదా, అలాగా ఆయన ఒక చిన్న కంపెనీలో జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఆ యాడ్ కట్ చేసుకుని వెళ్ళాడు. ఇంకొకరు కూడా వెళ్ళారు, ముగ్గురు వెళ్ళారు మొత్తం మీద ఆ జాబ్కి. వెళ్ళిన తర్వాత అక్కడికి తీరాబోసి వెళ్ళి చూస్తే ఆ షాప్ ఎలా ఉందంటే లాక్ చేసి ఉంది. ఇంకా ఆ షాపు, ఆ కంపెనీ ఇంకా ఓపెన్ కాలేదు. వీళ్ళు పొద్దున్నే వెళ్ళారు, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఆ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేశారు, సార్ ఎప్పుడు వస్తారు? ఆయన వెంటనే 10 అయినప్పటికి వచ్చేస్తామండి, 10 అయితే కానీ ఇంకా షాప్ తీయము, కంపెనీ 10 గంటలకు తీస్తామని చెప్పాడు. సరే అని వీళ్ళు ముగ్గురు, ఒకడేమో అరుగు మీద కూర్చున్నాడు, ఒకడేమో రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకున్నాడు, ఒకడేమో వెయిట్ చేస్తున్నాడు. 10 అయిపోయింది, రాలేదు ఆయన. సరే ఇంక అటు ఇట్లో వస్తలే కొంచెం ట్రాఫిక్ జామ్ అయి ఉంటుందేమో అని వెయిట్ చేస్తున్నాడు. 10:15, 10:30 మళ్ళీ ఫోన్ చేశారు, ఫోన్ ఎత్తట్లేదు ఆయన. సర్లే ఇది కాకపోతే ఇంకోట్లే అనుకుని ఆయన అటు నుంచి ఒక అరగంట వెయిట్ చేసినట్టు అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన అరుగు మీద కూర్చున్న ఆయన మళ్ళీ 11 అయినా ఇంకా రావట్లేదని మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ ఎత్తట్లేదు. సరే చూద్దాంలే ఎక్కడికి వెళ్ళాడు, ఆలస్యమైన వస్తాడులే అనుకున్నా. 11:30, 12, 12:30, 1 గంట భోజనం టైం అయిపోయింది, రావట్లేదు. వెళ్ళిపోయాడు. ఇంకా రాళ్ళు, ఇది కాకపోతే ఇంకోటి వస్తుందని వెళ్ళిపోయాడు. సరే అని ఈయన మాత్రం అక్కడే ఆ మెట్ల మీద అలాగే వెయిటింగ్ చేస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం కూడా లేదు. వెళ్ళాడు, ఏదోటి సాధించాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. 3 అయింది, 4 అయింది, రాత్రి 9 అయినా రాలేదు. సరిగ్గా 9:30 అందరూ షాపులు కట్టే సమయానికి కరెక్ట్గా బైక్ వేసుకుని వచ్చి అక్కడ ఆగాడు. సార్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. అదే ముగ్గురు ఫోన్ చేశారు కదా, ఏరాలంటే వెళ్ళిపోయారండి అండి. ఏమండి వస్తానన్న ఆయన, మీరు పొద్దున్న 10 గంటలకు వస్తాను, రాత్రి 10 గంటలకు వచ్చారు, ఏంటండి ఇది న్యాయమేనా అని అడిగాడు ఆయన. బాబు, నా కంపెనీలో పనిచేసే వాళ్ళు నమ్మకస్తుల కాదా, వాళ్ళకి ఎంత ఓపిక ఉంది, ఎంతగా వాళ్ళు సహించుకోగలుగుతారు అని జస్ట్ టెస్ట్ చేద్దామని నేను కావాలని లేటుగా వచ్చానయ్యా. నీకు ఆ మనసు ఉంది కాబట్టి నాకు జాబు కావాలని
ఎంత కష్టమైన నేను చేయాలనే ఉద్దేశంతో నువ్వు వచ్చావు కాబట్టి, ఆ ఉద్యోగం సంపాదించాలనే థాట్ నీలో ఉంది కాబట్టి నువ్వు ఇంతవరకు ఉన్నావు, ఇలాంటి వాళ్ళే కావాలి అని వాడిని వెంటనే జాయిన్ చేసుకున్నానంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే కొన్ని సందర్భాల్లో శ్రమ అనేది ఎలా ఉంటుందంటే, అన్ని విధాలుగా ఉంటుంది శ్రమ. మనకి అత్త ద్వారా శ్రమ ఎదురవుతుంది, భర్త ద్వారా శ్రమ ఎదురవుతుంది, భార్య ద్వారా శ్రమ ఎదురవుతుంది, పిల్లల ద్వారా ఎన్ని విధాలుగా శ్రమలు ఉన్నా మనం కొంతకాలం మాత్రం శ్రమ పడాలి. ఆ కొంతకాలం నువ్వు శ్రమ పడితే ఆయనే నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. ఒకసారి అందరూ ఆమెనంటారా? చూడండి, ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. ఫిలిప్పీ పత్రిక 1:30. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడుటయు, ఆయన పక్షాన మనం శ్రమ పడటం, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి. అంటే శ్రమ పడాలి. విశ్వాసం ఉంచడమే కాదు, నమ్మిక ఉంది మనకి, ఓకే, అలాగే కాదు, శ్రమ పడాలి అంటాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, శ్రమ పడాలి, అప్పుడే స్థిరపడేది. వాస్తవంగా ఈరోజు మధ్యాహ్నం అనుకుంటా, నిన్న రాత్రే ఆగస్ట్ 15 రాత్రే ఒక దైవజనులు, ఈ సంవత్సరం గనులైన 2 సేవకుల్ని కోల్పోయామనే బాధ. వాళ్ళు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక సంఘానికి పరిమితం అయిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు ప్రపంచానికి, నేటి ప్రపంచానికి కావలసిన సేవకులు. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే దాంట్లో ఎన్నో డిబేట్లో వాళ్ళు వాక్యం అందించిన సేవకులు. ప్రకాష్ గారని మంచి ప్రొఫెసర్, దేవుని పనిలో వాడబడుతున్న సేవకులు, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని సమాజానికి చాటి ఎంతోమంది విద్యార్థుల్ని దేవునిలోకి నడిపించిన ఒక బలమైన ప్రొఫెసర్. ఆయన ఇంచుమించు కిడ్నీ సమస్యతో 25 సంవత్సరాలు బాధపడ్డాడంట. సరిగ్గా ఆయనకి 55 ఏళ్ళు వయసు ఇప్పటికి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 25 ఏండ్లు ఆయన సాక్ష్యం చెప్తే ఏమన్నారంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రమలో నేను 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే ఆ 25 సంవత్సరాలు శ్రమ పడుతున్నప్పుడు మనం ఎంత ఫీల్ అవుతాం చెప్పండి. ఒక్కరోజు శ్రమ పడితేనే, లేకపోతే ఒక వారం రోజులు బాధపడితేనే, ఒక నెల రోజులు శ్రమలు ఉంటేనే తట్టుకోలేం కదా. ఆయన కిడ్నీ సమస్యతో 25 సంవత్సరాలు శ్రమ పడ్డాడు. అలాగని ఎప్పుడైనా ప్రభు పని ఆపేశాడంటే లేదు. ప్రతిరోజు దేవుని పని చేసుకుంటూనే వచ్చాడు. దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు కదా. ఆయన అదే చెప్తాడు, పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు, ఈ శ్రమను నేను అలా మోసుకుంటానే వెళ్ళిపోవాలి. ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీకెదురవుతున్న శ్రమలను బట్టి ఏమో ఎందుకు వచ్చిందిలే, ఎందుకు ఈ లైఫ్, ఈ శ్రమలు ఎవరు భరిస్తారు అనుకోవద్దు. శ్రమలు సహిస్తేనే, శ్రమలు నువ్వు భరిస్తేనే ఆ తర్వాతే స్థిరపడేది నీ జీవితం. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం, చూడండి ఒకసారి. రోమా పత్రిక 8:17. రోమా 8:17. చూడండి ఒకసారి ఆ వాక్యం చూడండి. రోమపత్రిక 8:17. మనము పిల్లలమైతే వారసులము, ఓకే, అనగా దేవుని వారసులం, ఓకే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడితే క్రీస్తు తోడి వారసులు. అంటే వారసత్వం నీకు ఎలా వస్తుందంటే శ్రమ పడితేనే. ఆల్రెడీ ఆయన శ్రమలు అనుభవించాడు, సిలువ శ్రమ అనుభవించాడు, సిలువను సహించాడు, భరించాడు. ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా చిన్న చిన్న శ్రమలు నీకు ఎదురొస్తున్నాయి. అవి నువ్వు తట్టుకోవడానికి కష్టంగానే అనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే మనం, ఈ పాటలు ఎవరు పడతారు, ఈ శ్రమలు ఎవరు పడతారు, ఈ బాధ ఎవరు భరిస్తారు, ఎందుకు వచ్చిందిలే అని అనిపిస్తుంది. కానీ ప్రభువే మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు కదా. పౌలు కూడా అంటాడు,
క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా శరీరమందు అనుభవిస్తున్నానన్నాడు. మోషే అంటాడు, ఐగుప్తి ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే నాకు మేలు అని ఎంపిక చేసుకున్నాడంట, సెలెక్ట్ చేసుకున్నాడంట. ఏమండి, ఎవరైనా శ్రమల్ని సెలెక్ట్ చేసుకుంటారా? నీ ముందు ఆశీర్వాదం, శాశ్వత జీవం, ఆశీర్వాదం, శాపం, జీవం, మరణం 4 పెట్టాను. ఏది కోరుకుంటావు నువ్వు? వాళ్ళని అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీ ముందు 4 ఉన్నాయి. ఆశీర్వాదం, శాపం, జీవం, మరణం 4 ఉన్నాయి. ఏది కోరుకుంటారు మీరు? ఏం మాట్లాడరా మీరు? సరే, మీరు ఆ పక్కన పెట్టండి. 500 పాత నోటు, 500 కొత్త నోటు ఉన్నాయి. ఏది కోరుకుంటారు? అయ్యో దేవుడికి స్తోత్రం కదా. ఎవరు శ్రమలు కోరుకోరు కదా. ఎవరు శ్రమలు, శ్రమ అంటేనే భరించలేము కదా, వద్దు బాబోయ్ అంటాం మనం. కానీ మోసే సెలెక్టింగ్ ఏంటంటే శ్రమలు అనుభవించటం నాకు మేలు అన్నాడు. అందుకే ప్రత్యక్ష గుడారం కట్టే ఆ మాదిరి అంతా దేవుడు అతనికి చూపించాడు. లక్షల మందిని నడిపించే ధన్యత ఊరకని ఇవ్వలేదు కదా ఆయన. అంటే ముందు శ్రమ, ఆ శ్రమలు నువ్వు భరిస్తే ఆటోమేటిక్గా నీకు అలవాటు అయిపోతూ ఉంటుంది. శ్రమలో పుటం వేస్తూ ఉంటాడు దేవుడు. శ్రమలో ఒక గొప్ప నిరీక్షణ కలుగునేట్లుగా చేస్తాడు. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క ఆ శ్రమ లేకపోతే వాళ్ళకి దేవుని శక్తి ఏంటో ఆ రాజుకు తెలిసేది కాదు కదా. అసలు వాళ్ళ పేర్లే వీళ్ళ ఆర్డినరీ పర్సన్స్లా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ శ్రమలో నిలబడ్డారో వీరి దేవుడే పూజారుడు అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే శ్రమలు మనకు ఒక ప్రమోషన్ లాంటివి అంతే. ఆయన శ్రమలు కోరుకున్నాడు భక్తులు. అందుకని నేను అనేది ఏంటంటే, నువ్వు స్థిరపడాలని ఆశ ఉంది, కొంతకాలం శ్రమ పడాలి, తప్పదు. శ్రమపడు, తర్వాత ఖచ్చితంగా నేను లైఫ్లో దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని మహిమ నీ మీద నిలిచి ఉండునుగాక. చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చూడండి ఒకసారి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. అట్టి మనసు మీరు ఏం చేయాలి తెలుసా? ఆయుధంగా ధరించుకోండి. ఏ మనసు? ఆల్రెడీ క్రీస్తు ప్రభు శ్రమ పడ్డాడు కదా. ఆయన శ్రమపడిన మనసుని మీరేం చేయాలంటే ఆయుధంగా ధరించుకోండి. ఇప్పుడు మీకు ఎదురవుతున్న చిన్న చిన్న శ్రమలు, అటు అత్త ద్వారా, లేకపోతే ఆడబొడుసు ద్వారా, లేకపోతే తోడుకోళ్ళ ద్వారా, ఎవరెవరు చిన్న చిన్న శ్రమలు, ఆ తర్వాత నీ ఉద్యోగ బాధ్యత విషయాల్లో ఎదురయ్యే శ్రమలు, లేకపోతే నీ ఆత్మీయ స్పిరిచువల్ జీవితంలో ఎదురయ్యే శ్రమలు, అపహాసకులు చేసే ఆ అపహాస్యం, ఈ శ్రమల కొలిమిలో ప్రభు అనేది ఏమిటంటే నువ్వు శ్రమ పడే ఆ మనసుని ఒక ఆయుధంగా ధరించేసుకో. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడికి ఆయుధం ఉంటే ఆ ఆయుధం ఉన్నంతసేపు ఆ యుద్ధాన్ని ఈజీగా వాడు రాణించుకుని వచ్చేస్తాడు, ఎందుకంటే ఆ చేతిలో ఆయుధం ఉంది కాబట్టి. అలాగే ప్రభు అనేది ఏంటంటే శ్రమ పడే ఒక మనసు ఒక ఆయుధంగా మనం ధరించుకోవాలంట. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చిన్న మాట చెప్తాను. చేతుల పైకైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. శిల్పి మీకు తెలుసు కదా, శిల్పి చేతిలో ఎప్పుడు కూడా ఆయుధాలు ఉంటాయి. కొన్ని శిల్పాన్ని చెక్కటానికి కొన్ని పరికరాలు ఉంటాయి. రాయి ఎప్పుడైతే శిల్పి చేతిలోకి వెళ్తాదో ఒక్కొక్కటి చెక్కుతూ ఉంటాడు. సాధారణంగా అదొక రాయే, కానీ ఒక కన్ను తయారవ్వాలంటే ఈ లోపల ఈ గుంట రావాలంటే ఆ చెక్కాలి. అక్కడ పెదవులు, కన్ను, ఆ తర్వాత ముక్కు, ఇవన్నీ ఆకారం రావటం కోసం చెక్కబడాలి. అవన్నీ చెక్కినప్పుడే కదా ఆ శిల్పం అందంగా కనపడేది. బంగారం మేలిమి బంగారంగా ఎప్పుడు మారుతుందంటే అగ్ని కొలువులోకి వెళ్ళినప్పుడే. దేవుడు కూడా నిన్ను స్థిరపరిచేది ఎప్పుడంటే కొంతకాలం శ్రమలో నువ్వు నిలిచి, నీకు ఆటోమేటిక్గా శ్రమలు అలవాటు అయిపోతాయి.
పెద్దగా పట్టించుకో, ప్రభువు పడిన శ్రమలతో మనకెంత ఇవి అని అనుకుంటాం. ధైర్యంగా ముందుకెళ్ళిపోతాం. యేసయ్య నిన్ను స్థిరపరచునుగాక, బలపరచునుగాక, కాపాడునుగాక. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? ఓకే, చివరి మాట చెప్పేసి ముగిస్తాను. 99వ కీర్తన 4వ వాక్యం. 99వ కీర్తన 4వ వాక్యం చదవక్క. మరలా వన్స్ అగైన్ 99:4. యథార్థతను బట్టి నీవు న్యాయాన్ని ప్రేమించే రాజుని స్థిరపరిచి ఉన్నావు. చాలు. అంటే న్యాయాన్ని ప్రేమించాలి అనండి. ఎవరైతే న్యాయాన్ని ప్రేమిస్తారో అలాంటి రాజుని ప్రభు స్థిరపరుస్తాడంట. ఒకసారి కుడి చేతుల పైకి తేలలు చెప్తారా? న్యాయాన్ని ప్రేమించాలి. ప్రస్తుతం ఇది చాలా కష్టమైన పని. మన జీవితాల్లో న్యాయాన్ని ప్రేమించడం అనేది అదొక మనకి టెస్టింగ్ లాంటిదే. దేవుడు మీకు 2 పిల్లల్ని ఇచ్చాడు అనుకోండి, లేకపోతే 4 పిల్లల్ని ఇచ్చాడు అనుకోండి. ఈ 4 పిల్లల్ని ఒకేలా చూస్తాడా తండ్రి? మాట్లాడట్లేదు ఇప్పుడు. ఒకేలా చూస్తుందా తల్లి? అంతెందుకు, ఆడపిల్లలనేమో ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేస్తాం. చెప్పండి. అబ్బాయినేమో తీసుకెళ్ళి, ఎందుకంటే ఇంకా ఆడపిల్లలకి ఎలాగైనా వివాహం చేసి పంపించేయాలి కదా, మాకు పిల్లడు ఉద్యోగం చేస్తాడు, తండ్రి ఆలోచన. ఓకే, అంటే న్యాయాన్ని ప్రేమించే విషయంలోని సరిగ్గా కొలబద్దకి మనం సరిపోవట్లేదని అనిపిస్తుంది నాకైతే కదా. ఒక విశ్వాసి జీవితం కావచ్చు, ఒక సేవకుడి జీవితం కావచ్చు, నాతో సహా ఈ వాక్యానికి నేను కూడా శిరస్సు వంచాను. న్యాయాన్ని ప్రేమించే వారికంట దేవుడు వాళ్ళని స్థిరపరిచేస్తాడంట. ఒక సేవకుడిగా నా మనసు ఎలా ఉండాలంటే, వాళ్ళు భక్తిపరులు కాదా, వాళ్ళని ఎంతగా నేను ప్రేమించానో అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అంతే ప్రేమ. దేవుని సేవకి సహకరించే వాళ్ళని ఎంతగా ప్రేమించానో ఏమీ సహకరించకుండా ఉన్న వాళ్ళని కూడా అంతే ప్రేమ. ఈ విషయంలో నేను కూడా ఈక్వల్గా ఉండాలనేది దేవుడు నాకు కూడా గుర్తు చేశాడు. నేను ఇదే కంటిన్యూ అవటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని మందిరంలో వాళ్ళు ఎంప్లాయ్ అయినా లేకపోతే కూలి పని చేసేవాళ్ళైనా దేవుని దృష్టిలో ఇద్దరు ఈక్వల్లే. ఒక సేవకుడిగా నేను వాళ్ళని అలాగ చూడగలగాలి. నిజంగానే ఈ విషయంలో నేను దేవుని పాదాల దగ్గర ఇంకా మొరపెట్టుకుంటున్నాను. ప్రభా, అందరినీ ఒకేలాగా న్యాయాన్ని ప్రేమించడానికి ఈ విషయంలో నన్ను కూడా నువ్వు బలపరిచేయని నేను కోరుకుంటున్నాను. పాటలు పాడేవాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నానో పరిచర్య చేసేవాళ్ళని అంతగా ప్రేమించగలగాలి. లేకపోతే దేవుని పరిచర్యకి సహకరిస్తున్న వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నానో ప్రార్థన చేసేవాళ్ళని కూడా అంతగా ప్రేమించగలగాలి. లేకపోతే దేవుని మందిరంలో అందరూ విశ్వాసులందరూ సమానమే. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ, సీనియర్లా, జూనియర్లా, ఎవరైనా కావచ్చు. న్యాయాన్ని ప్రేమించే విషయంలో ఎప్పుడైతే నేను ముందుంటానో ప్రభు ఖచ్చితంగా నన్ను స్థిరపరిచేస్తాడట. కుటుంబాల్లో ఈ విషయంలో మనం ఎక్కడో కొంచెం 1%, 2% మిస్టేక్స్ మనకు కనబడతా ఉంటాయి. ఈరోజు మనం మొరపెట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నిజంగా న్యాయం విషయంలో సరిగ్గా ప్రేమించలేకపోతున్నావు, కొంచెం బ్యాలెన్స్ కనబడుతుందయ్యా. అలా కాదు నాయన, సరిగ్గా న్యాయాన్ని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అని నువ్వు కోరుకోగలిగితే ప్రభు నీకు ఆ మనస్సు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమెన్ చెప్పండి. చూడండి, ఒక వాక్యం చదివిస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తమైనవి.
చాలు. అంటే నీతిమంతుల యొక్క తలంచే తలంపు ఎలా ఉంటుందంటే వాళ్ళది న్యాయంగానే ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం ఎవరైనా నీతిమంతుడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. నీతిమంతుడు, ఏ సందేహం లేదు. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు కనుక ఆయన తలంపు ఎలా ఉందంటే న్యాయయుక్తంగానే ఉంది. ఎలా? లోతు విషయమై అబ్రహాముకు పిలుపు ఉంది, అబ్రహాముకి దర్శనం ఉంది. నీవు చూపించే దేశానికి వెళ్ళు అంటే ఆ మాట తీసుకుని వెళ్ళిపోయాడు అబ్రహాం. లోతుకు పిలుపు ఉందా? లేదు. లోతుకి దర్శనం ఉందా? లేదు. అబ్రహాముని ఫాలో అయినందుకే అబ్రహాము ఎంత బ్లెస్ చేయబడ్డాడో లోతు కూడా అంతగానే బ్లెస్ చేయబడ్డాడు. ఈక్వల్గా వాళ్ళ ఆస్తి విస్తరించింది, వీళ్ళ గొర్రెల మంద కూడా విస్తరించింది. బాగుంది, ఇద్దరు డెవలప్ అయ్యారు. డెవలప్ అయిన తర్వాతే ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది. డెవలప్ లేనంతసేపు బాగానే ఉంటుంది, డెవలప్ అయిన తర్వాత సమస్య క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళ గొర్రెల మందలు విస్తరించినాయో లోతు ఆలోచన విధానం మారింది. ఆ రమ్యంగా కనబడే ఆ ప్లేస్ని డిసైడ్ చేసుకుంటాడు లోతు. అబ్రహాం అంటాడు, చాయిస్ యువర్ సెల్ఫ్. నేను ఈ విషయంలో నీకే అవకాశం వదిలేశాను. సెలెక్ట్ చేసుకున్నాడు లోతు. చివరికి అది ఏదేం తోటలాగే ఉందంట చూడటానికి వెళ్ళాడు. చివరికి లోతు పరిస్థితి ఎట్లా ఉందంటే లోతు ఆస్తి సొదొమ రాజులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము మనసు ఎలా ఉండాలి? అరే, నేను చెప్పినట్లుగా నా మాట వినకుండగా వద్దన్న పని చేసి నువ్వు ఆ ప్లేస్ డిసైడ్ చేసుకుని ఆస్తంతా పోగొట్టుకున్నా కదా, నీకు ఇలాగే ఉండాలిరా అంటాం మనమైతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. అది మన మెంటాలిటీ. కానీ అబ్రహాము నీతిమంతుడు కనుక నీతిమంతుల తలంపులు న్యాయయుక్తంగా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి, సర్లే వీడు పోగొట్టుకున్నాడు కదా, ఎన్నాళ్ళు నాతోనే ఉన్నాడు కదా అని అబ్రహాము తన ఇంట పుట్టిన 318 మందిని తీసుకెళ్ళి యుద్ధం చేసి లోతు ఆస్తి మరలా పట్టుకొచ్చి లోతు చేతిలో పెట్టాడు. నువ్వు చేయగలవా ఈ పని? మాట్లాడలేదు. అంటే న్యాయంగా మనం ఆలోచించలేము. కానీ దేవుడు కోరుకున్నది ఏంటంటే నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు ఆయన. అయితే వన్ కండిషన్, న్యాయాన్ని నువ్వు ప్రేమించు. ఖచ్చితంగా దేవుడు నేను స్థిరపరుస్తాడు. అబ్రహాముని ఎందుకు స్థిరపరచాలనుకున్నారు? ఆయన ఆలోచన అంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టే అడుగు పెట్టడానికి స్థలం లేని ఆయనకి దేశాన్నే ఇచ్చేశాడు. ఆమేనండి. చూద్దాం, మీకు చదివిస్తాను ఆదికాండ గ్రంథం 18, 18, 19 కూడా చదువుదాం. 18, 18 అండ్ 19 కూడా. ఆదికాండము. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. 19 నెక్స్ట్ వర్డ్ చదవక్క. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు. టిక్ చేసుకోండి, నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుట అతనికి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. సో నిజమేనండి, మన తలంపులు న్యాయంగానే ఉండాలి. సాధారణంగా ఉండవు, కానీ ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉంటాడు. చాలామంది భక్తుల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఒక ఇంట్లో 2 మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వివాహం అయింది. 2 కోడళ్ళు వచ్చారు. వీళ్ళిద్దరిని ఏమని పిలుస్తాం మనం? తోడి కోడలు. సో తోడి కోడళ్ళు ఉంటారు కదా,
తోడుకోడలు ఇంట్లో ఒక ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు, తోడుకోడలు, తర్వాత మేనత్త, ఆ తర్వాత మేనమామ, ఆ తర్వాత రక్త సంబంధుల్లో. సో ఇంకా ఆడబడుసు, ఇంట్లో ఆడబడుసు ఉంటారు కదా వాళ్ళు. సో ఈ ఫ్యామిలీలో మనం కొత్తగా వెళ్ళేటప్పుడు ఆ అడుగు పెట్టిన తర్వాత సో పరిస్థితులన్నీ ఒకలాగా కనబడవు. కానీ మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని ప్రేమతోనే ఈక్వల్గా న్యాయాన్ని జరిగించి చూడండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని లైఫ్లో స్థిరపరుస్తాడు. ఇలాంటి శ్రేష్టమైన కృప యేసు నామములో ప్రభు మనకు అనుగ్రహించును గాక. చెప్పట్లేదు ఆమెనని. అయ్యా మేము తోడుకోళ్ళని ఈక్వల్గా చూడమంటారా? నేను పెద్ద కోళ్ళ, ఆవిడ పెద్ద కోళ్ళ ఇంటికి అని మన మనసు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అసలు ఇంట్లో పెద్ద కోడలదే కదండి అంత పెత్తనం అంతా అనిపిస్తుంది సాధారణంగా. కానీ మంచి మనసు, మనం ప్రేమించే మనిషిని బట్టే కదా మనకి మరలా దేవుడు ఆశీర్వాదం ఇచ్చేది. మనుషుడా ఏది విత్తుతావో ఆ మంచి విత్తనాన్ని మనం విత్తితే అదే ఫలాన్ని మనకి ఇస్తాడు కదా దేవుడు. నువ్వు ఆ మంచి విత్తవా, నీ పిల్లలు కూడా ఆ మంచి అనే పంటను కోసుకుంటారు. వాళ్ళకి కూడా ప్రేమ బంధాలు, కుటుంబ వాల్యూలు అర్థమవుతాయి, జీవన విధానం అర్థమవుతుంది. కనుక ఒక అన్నయ్యగా, ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను, న్యాయాన్ని ప్రేమించే విషయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. ఈ మాటలు దేవుడు మీ గుండెల్లో స్థిరపరచునుగాక. నేను ముగిచేస్తున్నాను. చాలా చిన్న వర్తమానం ఈరోజు మీకు చెప్పాను. ఈ ఉపవాస కూటాల చివరిలోకి వచ్చేసే కంప్లీట్ అయిపోయింది కనుక మనకి ఒక ధైర్యాన్ని కలిగించే ఒక మాట, ప్రభువు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆ ఒక్క మాట పౌలు సంఘంతో చెప్పాడు. ఎవరిని స్థిరపరుస్తాడు దేవుడు అనేది ఒక ముచ్చటగా 3 మాటలు చెప్పాను మీకు. చెప్పండి. 1, దేవుని నమ్మాలి. నమ్మటం కూడా ఎక్కడ అపనమ్మకం లేకుండా పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీద నీకు ఉండాలి. నెంబర్ 2, కొంతకాలం నువ్వు శ్రమ పడాలి. నెంబర్ 3, న్యాయాన్ని నువ్వు ప్రేమించాలి. ఆ విషయాల్లో నువ్వు ముందడుగు వేస్తే ఖచ్చితంగా నీ కుటుంబంలో నిన్ను స్థిరపరుస్తాడు. నువ్వు స్థిరపడితే నీ ఆత్మీయ జీవితం అనేకులకి దీవెనకరంగా ఉంటుంది. అలాంటి శ్రేష్టమైన కృపకు మనలందరినీ దేవుడు పాత్రులుగా మార్చునుగాక. అందరూ అలాగే మోకాళ్ళ మీదకి వద్దాం, చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికి ముగించేసుకుందాం. ప్రభు మనకిచ్చిన ఈ చిన్న వర్తమానం కొరకే 2 చేతులు అలాగే అల్లాడిస్తూ చెప్పండి గట్టిగా, స్తోత్రమయ్యా. మౌనంగా కాదు, గట్టిగా చెప్దాం, స్తోత్రమయ్యా. అయ్యా నన్ను స్థిరపరచు నాయన, నన్ను స్థిరపరచు నాయన. లైఫ్లో స్థిరపడాలనుకుంటున్నానయ్యా. చేతి పనులు స్థిరపడాలని ఆశపడుతున్నామయ్యా. వ్యాపారం, ఉద్యోగం, పిల్లల భవిష్యత్తు వాళ్ళు స్థిరపడాలని ఆశిస్తున్నామయ్యా. దైవ సేవకుని నోట మీరు పలికించిన ఈ మాటల కొరకే స్తోత్రమయ్యా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని దేవుడు స్థిరపరచాలనుకుంటున్నాడు తెలుసా? ఆయన్ని నువ్వు పరిపూర్ణంగా నమ్మాలి. అయ్యా నిన్ను నమ్మటానికి ఎక్కడ అపనమ్మకం లేకుండా సహాయం చేయండి. కొంతకాలమైన నువ్వు శ్రమ పడాలి. శ్రమ పడటం నాకు నేర్పించయ్యా. ఆయుధముగా ధరించుకోవటం నేర్పించయ్యా. అయ్యా న్యాయాన్ని ప్రేమించే మనసు కూడా నాకు ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ మన జీవితంలో ఫలభరితంగా మారినట్లు 2 చేతులు చాపి బిగ్గరగా స్తోత్రం, స్తోత్రం అని చెప్దామా? ప్రార్థన చేసుకుందాం, అడుగుదామా? ప్రభువా నీ కార్యం జరిగించండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం చూపండి నాయన. హల్లెలూయా. దేవా నీ దయ మా మీదకి రానివ్వండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. నీ మాటలు మా జీవితంలో ఫలింపచేయండి అయ్యా.
లైఫ్లో స్థిరపడాలనుకుంటున్నాను ప్రభువా, నన్ను స్థిరపరచు నాయన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా, అడుగుదామా, ప్రభువా నన్ను నువ్వు స్థిరపరచు నాయన. ఇదిగో నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, కొంతకాలం శ్రమ పడటం నాకు నేర్పించు నాయన, న్యాయాన్ని ప్రేమించడం నాకు నేర్పించు నాయన. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీవే హృదయ సారథి, ప్రగతికి. నీ స్నేహమే సౌభాగ్యము, సంక్షేమ సంతకం. పాటకే నీవే యేసయ్యా, నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. ఒక తీర్మానం కొద్దాం. చేదు జ్ఞాపక విలయ వేదిక కూల్చి, మాదిలో చేదు జ్ఞాపక విలయ వేదిక కూల్చి, చిగురాశల దిశగాన పయనింపచేసిన పరచే విశ్వాస ప్రేమలో కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే. నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి. నీవే హృదయ సారథి, ప్రగతికి. ప్రభు మనకిచ్చిన వర్తమానం కొరకు చేతులెత్తి ప్రభు మనల్ని స్థిరపరచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపే జీవాధిపత్యను యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ ఉపవాస కూడికలో మీ దాక్షిణ్యాలు పెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. నాయనా నీకు వందనాలు. స్థిరపడతారని తెలియపరిచారు ప్రభువా. ఒక వ్యక్తిని స్థిరపడాలి అంటే అయ్యా ఏం చేయాలో వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. దేవుని నమ్ముకోవాలని తెలియపరిచారయ్యా. మనుషులు కాక అయ్యా, వారికి కలిగిన జ్ఞానాన్ని కాక ప్రభువా,
మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు నిశ్చయంగా వారు స్థిరపడతారని తెలియపరిచారు తండ్రి. మీ స్తోత్రం అయా. ఆ దినములో ప్రభా హిజ్కియా రాజు అయా నా తండ్రి నేను నమ్ముకొని నీ వైపు చూసినప్పుడు నా తండ్రి హిజ్కియాకు కలిగిన శోధనలో ప్రభా గొప్ప జయమిచ్చారు తండ్రి. మీకు స్తోత్రం. అలాగే ఆసారాజు కూడా మీరు జయమిచ్చారు ప్రభా. మీ స్తోత్రాలు. అలాగే నీ బిడ్డల కుటుంబంలో ఏ శోధన అయితే ఉందో తండ్రి మిమ్మల్ని నమ్ముకుంటే నిశ్చయంగా జయిస్తానని తెలియపరిచారయ్యా. అలాగున ఆ శోధన నుంచి తప్పించబడి ఆ రాజ్యాలు స్థిరపరచబడ్డాయి ప్రభా. నీ బిడ్డలు కూడా జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య తొలగిపోయి స్థిరపడే కృపను దయచేయండి. అలాగూ నేనైనా శ్రమ పడిన వారు స్థిరపరచబడతారన్నావు ప్రభువ. మీరు కొద్ది కాలం మాకు శ్రమ ఆజ్ఞాపించిన తర్వాత నిశ్చయంగా స్థిరపరుస్తారని తెలియపరిచారయ్యా. అయ్యా శ్రమ పడటం మాకు మేలుగా మారుతుందని తెలియపరుస్తూ ఉన్నారు నాయన. శ్రమ పడటమే నాయన మేము ఆ మనస్సు ఆయుధంగా ధరించుకోవాలి దేవా. నీతో కూడా మేము వారసులుగా మారాలంటే అయ్యా ఈ లోకంలో మేము శ్రమ అనుభవించాలని తెలియపరిచారు. నిశ్చయంగా నీ బిడ్డలందరూ శ్రమ పడే అనుభవంలోనికి నడిపించండి. ఏ విషయాల్లో వాళ్ళు శ్రమ పడుతున్నారో నిశ్చయంగా ఆ శ్రమ పడిన కొంచెం కాలం తర్వాత స్థిరపరచండి. అలాగుననే నా తండ్రివైన దేవా మీకు స్తోత్రమునైనా. అయా నా తండ్రి న్యాయాన్ని జరిగిస్తే న్యాయాన్ని ప్రేమిస్తే మేము స్థిరపరచబడతామని తెలియపరిచారు. ఇదిగో ప్రభు నీతిమంతులు న్యాయాన్ని జరిగిస్తారు. నీతిమంతుల యొక్క తలంపులు న్యాయయుక్తంగా ఉంటాయి. అబ్రహామునైనా లోతు విషయంలో న్యాయయుక్తమైన తలంపులు కలిగి నా తండ్రి న్యాయం చేశాడు. ప్రభువానికి స్తోత్రాలు. నీ బిడ్డలందరూ కూడా నీతి న్యాయయుక్తములైన తలంపులు కలిగి ఉండి నాయన స్థిరపడే అనుభవంలోనికి నడిపించండి. వెత్తబడిన వాక్కులు ప్రజల హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యమైన హత్తుకుని అలాగున బిడ్డలు వెంబడించడానికి సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. అలాగుననే ప్రభువా మీకు స్తోత్రాలనైనా. అయ్యా రేపటి దినం జరిగే ఆరాధన కొరకు బిడ్డలందరినీ సిద్ధపరిచి మంచి వాతావరణం దయచేసి మహేమకరంగా జరిగిస్తారని మీ చేతులకి సమర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.